ఫస్ట్ అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. నా పేరు గెలచున్నాను. ఈ రోజు మీ అందరికి ఒక ఛాలెంజ్ అనమాట. ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా జూమ్స్ 8 జూమ్స్ లో ఛాలెంజ్ ఆల్రెడీ జరుగుతుంది. సో మీ జూమ్ కూడా వచ్చాము. ఏంటయ్యా ఛాలెంజ్ అంటే 1000 బీవీ ఛాలెంజ్. 1000 బీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో నరేష్ మాజీతో స్పెషల్ డిన్నర్ కి క్వాలిఫై అవుతారు. సో దాంతో పాటుగా ఇంకో స్పెషల్ బోనంజా మీకోసం ఇస్తున్నాను. 1000 బీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈ యొక్క ప్యానల్ నుంచి కనీసం 10 మంది కంప్లీట్ చేస్తే 10 మెంబర్స్ కంప్లీట్ చేస్తే ఫ్రైడే అండ్ సాటర్డే 2 డేస్ షెడ్యూల్ మీకు ఇస్తాను నేను. ఫ్రైడే అండ్ సాటర్డే 2 డేస్ షెడ్యూల్ మీకు ఇస్తాను. ఈ 2 డేస్ ఎవరైతే 1000 బీవీ కంప్లీట్ చేస్తారో మీ ఏరియాకి వచ్చి అక్కడ గ్రూప్ మీటింగ్ కనెక్ట్ చేసి 1000 బీవీ కంప్లీట్ చేసిన వాళ్ళకి చిన్న సన్మానం కూడా చేస్తాను. అప్పుడు ఆ ఏరియాలో ఒక పెద్ద మొమెంటం కూడా క్రియేట్ అయింది. మీరు చూస్తూనే ఉన్నారు. నర్సరాపేట వచ్చాము. సో ఆల్రెడీ అక్కడ మొమెంటం క్రియేట్ చేసేసారు. సో బషు గారు, శ్రీనివాస్ సారు, రవి సారు, జాన్బాష గారు. మరి ఇలాంటి మొమెంటం మరి క్రియేట్ కావాలి అంటే అంతకుముందు ఏలూరు కూడా వచ్చాను. సో అక్కడ కూడా ఒక మేడంకి సన్మానం, పద్మ మేడం సన్మానంకి వచ్చాను. ఆడ కూడా 5 డీడీలు క్లోజ్ అయింది వెంటనే. సో అట్లానే మరి నేను వస్తే మరి మీకు డీడీలు క్లోజ్ అవుతాయని మీకు కూడా తెలుసు. చేస్తారని నేను నమ్ముతున్నాను. నన్ను పిలిపించుకోవాలంటే 100% ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ ఇవ్వచ్చు. సో ప్రతి ఒక్కరి కాడ కూడా రావాలనుకుంటాను. సో నాగరాజ్ సార్ కాడికి రావాలనుకుంటాను, సైదా సార్ కాడికి రావాలనుకుంటాను. సో జాన్ భాష గారు, మీరు ఎక్కడైనా మీటింగ్ తీసుకోవచ్చు. బషు గారు, హనుమంతరావు గారు, సో శ్రీనివాస్ సార్, నాగరాజు గారు, జ్యోతి మేడం, అన్న మేడం. సో మరి 10 మంది పేర్లు మరి ఎవరైతే మీరు కెమెరా ఆన్ చేసుకొని కమిట్మెంట్ ఇస్తారో కమిట్మెంట్ ఇవ్వండి. సో ఈ పేర్లు ఇక్కడ మీరు మాటలు కూడా రికార్డ్ అవుతున్నాయి. రేపొద్దున ఈ 3 రోజుల్లో ఇవాళ రేపు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని మళ్ళీ ఆగస్టు 4న గుంటూరులో ర్యాంకుల మహోత్సవం జరగబోతుంది. సో మరి సంజయ్ మేడంకి 4 లక్షల చెక్ రాబోతుంది. స్వామిదాస్ గారికి 4 లక్షల చెక్ రాబోతుంది. నాకు ఒక 6 లక్షల చెక్ రాబోతుంది. చాలా మంది లీడర్లకి లక్షల చెక్కులు రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు ఆ రోజు ఫంక్షన్ లో చూస్తారు. సో మరి ఆ వేదిక మీద మరి స్పెషల్ గా మళ్ళీ ఈ వీడియో ప్లే చేసి సో నరేష్ మాజీ ద్వారా మీకు స్పెషల్ రికగ్నిషన్ కూడా చేస్తాము. సో ఇన్ని బెనిఫిట్లు జరగబోతున్నాయి. 1000 ఎవరు చేస్తారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా కమిట్మెంట్ ఇవ్వచ్చు. సో ఎవరు చేస్తారో కమిట్మెంట్ ఇవ్వండి. కమిట్మెంట్ 1000 బి. గుడ్ మార్నింగ్ గురూజీ. పొన్నికల్ నుంచి గురూజీ. మా టీం నుంచి 3 చార్జ్ చేపిస్తాం గురూజీ వారంలో. గ్రేట్. సో శ్రీనివాస్ సార్ మీరు పర్సనల్ గా మీ పేరు ఇవ్వండి. మిగతా వాళ్ళ టీమ్ లో వాళ్ళ పేర్లు ఇప్పించండి. ఓకేనా? వాళ్ళతో మాట్లాడించండి జూమ్ లో. ఫస్ట్ పేరు సో నోట్ చేసుకుంటున్నాను. శ్రీనివాస్ సార్. సో ఫస్ట్ పేరు మీ పేరు నోటెడ్ అయిపోయింది. కంగ్రాచులేషన్ టైగర్ శ్రీనివాస్ సార్. సో సన్నాస్ రవి సార్ మీరు కూడా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ పేరు శ్రీనివాస్ సార్. జ్యోతి మేడం మీ టీం వాళ్ళు మీరు కూడా నోట్ చేసుకోండి. రైట్. సో రైట్. నెక్స్ట్ నాగరాజు గారు. సో మీ దగ్గర రావాలనుకుంటున్నాను. మీతో స్పెషల్ గా కలవాలనుకుంటున్నాను. 1000 బీ క్లోజ్ చేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కంపల్సరీగా ఈ వీక్ లో నేను కంపల్సరీగా 1000 బీవీస్ కంప్లీట్ చేస్తాను. ఈ వీక్ లోనే కాదు, 2-3 డేస్ లో కంప్లీట్ చేస్తాం. సూపర్ సూపర్. కమిట్మెంట్ తీసుకుంటాం. గ్రేట్ నాగరాజ్ సార్. మిమ్మల్ని చూస్తే చాలా ప్రౌడ్ గా ఉంది. సో చాలా బాగా వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్. ఫ్యూచర్ డైమండ్ మీలో కనిపిస్తున్నారు నాకు. సో నాకు తెలుసు అనమాట. మీరు అన్నారు ఒక మాట బ్యాంకాక్ లో ఉన్నప్పుడు, గురించి నేను మామూలుగా చేయను, ఒక రేంజ్ లో ఉంటుంది చూడండి అన్నారు. నాకు చూపిస్తారని నాకు కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మీ వర్కింగ్ ప్రాసెస్ గమనిస్తున్నాను. నరేష్ మౌలి కూడా స్పెషల్ గా నాతో మాట్లాడుతున్నాడు మీ గురించి. సో ఆ వ్యక్తి నాగరాజు సార్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ లీడర్ టైగర్. ఆ సార్కి నీ కూడా స్పెషల్ గా నువ్వు కేర్ తీసుకొని చెప్తున్నాడు నాకు. మీ గురించి నా గురించి చెప్తున్నాడు అనమాట. సో చూడండి, ఆ అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదనమాట. ఒక మెతుకు పట్టుకుంటేనే తెలిసిపోయింది. మరి నరేష్ గురించి ఎవరైనా చెప్పలా, వర్కింగ్ ప్రాసెస్ చూసే చెప్పేస్తున్నాడు ఎవరెవరు పవర్ఫుల్ లీడర్స్ అని. సో గాడ్ బ్లెస్ నాగరాజ్ సార్. 1000 బీ ఛాలెంజ్ లో డిన్నర్ క్వాలిఫై అవుతున్నందుకు సో కంగ్రాచులేషన్. 2 డేస్ చేస్తాను. సూపర్. మీకు స్పెషల్ గా మళ్ళీ నేను రాబోతున్నాను. గాడ్ బ్లెస్ నాగరాజ్. సో నెక్స్ట్ టైగర్స్. శ్రీనివాస్ సార్ ఇచ్చాడు, నాగరాజ్ సార్ ఇచ్చాడు. 2 పేర్లు క్వాలిఫై అయింది డిన్నర్ క్వాలిఫైలో. భాష గారు. గుడ్ మార్నింగ్ మావజీ. ఈ వీక్ లో మేము కూడా 1000 బీవీ చేస్తాము. గ్రేట్ లెజెండ్. సూపర్ సూపర్. జాన్ భాష సార్ కంగ్రాచులేషన్. సో 1000 బీ ఛాలెంజ్ లో పార్టిసిపేషన్ చేస్తాం. కంగ్రాట్స్. సో ఖచ్చితంగా మీ పేరు కూడా రావాలి. మీరు కూడా డిన్నర్ క్వాలిఫై కావాలి. అలానే మీ టీమ్ తో కూడా మాట్లాడించండి. నెక్స్ట్ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ర్యాంక్
ఈ వీక్ లో ర్యాంక్ కంప్లీట్ చేసుకొని 1000 బేబీ ఛాలెంజ్ లో పాల్గొంటాం గురించి. గ్రేట్ లెజెండ్ గ్రేట్ హనుమంతరావు సార్ కంగ్రాచులేషన్. అలానే గుంతకల్ శ్రీనివాస్ సార్ కూడా జూమ్ లో తీసుకురండి, ఆయనతో కూడా మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఆయన కూడా ఎస్ గురించి. డిన్నర్ క్వాలిఫై చేసి మళ్ళీ మనం బ్యాక్ రోజు గుర్తు తెచ్చుకుందాం. నాగరాజ్ సార్ ఎస్ గురించి. ఈసారి మొత్తం ఆ పాత బ్యాచ్ బ్యాక్ బ్యాచ్ కొత్త బ్యాచ్ మొత్తం కలిపి డిన్నర్ క్వాలిఫై కూర్చుందాం అందరం. ఎస్ గురించి. గుంతకల్ శ్రీనివాస్ సార్ కూడా జూమ్ లో తీసుకురండి మాట్లాడదాం. ఓకేనా? గ్రేట్ గ్రేట్ ఓకే ఓకే. కంగ్రాచులేషన్. 4 పేర్లు అయిపోయి. నెక్స్ట్ ఇంకా బషు గారు. జై గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. నా టీమ్ లో 1000 బీబీ చేపిస్తాను గురుజీ. సూపర్ నా టౌన్ లో ఉన్నాను. నిన్న మార్టూర్ కూడా వెళ్ళాను. ఆ షకీరా చెల్లి కూడా కలిసాను. చెప్పాను వాళ్ళకి వారం వారం మార్టూర్ కూడా వస్తానని చెప్పాను. సో నెక్స్ట్ మీరు కూడా అక్కడ మంచి టీం తయారు చేయండి. మార్టూర్లో అంబర్పూర్లో మంచి టీం తయారైంది, మీకు కూడా మంచి టీం తయారు చేసుకోండి. ఓకేనా బషు గారు? ఓకే గురుజీ. గుడ్ గాడ్ మార్నింగ్. రైట్. సైదా గారు ఆల్రెడీ 2 నీళ్ళు క్లోజ్ చేశాడు, ఇంకా 3 చేస్తే అయిపోయింది. మీకు మీరు ఎప్పుడు మాట్లాడతారో చూస్తాను నేను. సైదా గారు ఈ వారంలో 2 క్లోజ్ చేశారు కదా సైదా సార్, 3 చేస్తే అయిపోయింది నీకు. గుడ్ మార్నింగ్ సార్. Good ఈ morning, వారంలో legend. ఈ వారంలో 1000 బీ క్లోజ్ చేస్తా సార్ నేను కూడా. సూపర్ 2 అయిపోయింది. చేస్తా సార్. ఆల్రెడీ 2 నీ అకౌంట్ లో వచ్చినాయి. ఇంకో 3 చేస్తే ఓకే సార్. అయిపోయింది మీకు 1000 బి. ఓకేనా? తప్పకుండా చేస్తా సార్. రియల్ హీరో అనమాట సైదా సారు. నేను ఆ రోజు డిడి క్లోజ్ చేసినప్పుడు సైదా సార్ని బలవంతంగా డిడి డబ్బులు బలవంతంగా తీసుకున్నాము. సో అదే విధంగా బలవంతంగా ఈ రోజు వర్క్ కూడా చేపించి ఈ రోజు కమిట్మెంట్ తీసుకున్నాడు, లీడర్ అయిపోయాడు. నాకు తెలిసి సైదా సారు ఈ వారంలో చెక్ కూడా పెద్ద చెక్ తీసుకోబోతున్నాడు. ఒక డిడి పడితే 5,900 చెక్ వచ్చింది సార్. ఇంకో 2 డిడి పడితే 7,000 పైన చెక్ వచ్చింది మీకు. పెద్ద చెక్ ఆ చెక్ తోనే మళ్ళీ దుమారా కాబోతుంది. ఓకేనా? ఓకే సార్. కాసిం ఓకే సైదా సార్. బిగ్ క్లాస్ సూపర్. 5 పేర్లు అయిపోయినాయి. మరి మొత్తం ఇక్కడ రవి సార్ టీమే వస్తారు. మరి జ్యోతి మేడం మీ టీంలో ఎవరి పేరు రారా? ఎస్ మా గురించి వాళ్ళు మాట్లాడతారు కదా గురుజీ ఒకలే. అండ్ కొత్తగా వచ్చారు మా గురించి పవన్ సార్ అని రాజు సార్ అని, వీళ్ళందరూ కొంచెం కెమెరాలు ఆన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కమిట్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళ అంటే ద్వారా ఇచ్చిన పవన్ సార్ అంటే వినుకొండే కదా, వినుకొండ నుంచి కూడా టీం ఆ, తయారు yes, మా చేస్తారు. గురించి మనం మాట్లాడారు. రైట్ కమిట్మెంట్ ఇవ్వండి. అరుణ మేడం మాట్లాడండి. అండ్ మల్లిక మేడం వచ్చారు. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. నేను ఈ వీక్ లో 1000 బేబీ ఇస్తాను గురుజీ. గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్ సూపర్. 1000 బి ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తాను. కంగ్రాచులేషన్ మేడం, కంగ్రాట్స్. సో నెక్స్ట్ జ్యోతి మేడం. Yes, మా నెక్స్ట్ రాజు సార్ ఉన్నారు మా గురించి. ఖచ్చితంగా 1000 బీబీ ఆయన ద్వారా అవుతుంది మా గురించి. పూసి రాజు సార్. సో రాజు గారు మాట్లాడండి. మణిరాజు గారు పేరులోనే మణి పూసి పెట్టుకున్నారు. మణిరాజు. మణి మణి అంటే డైమండ్ అని అర్థం. మామూలు కింగ్ కాదు ఆయన, డైమండ్ కింగ్. మణి రాజుని ఇంగ్లీష్ లో మనం ఏం పిలవచ్చు అంటే మణి అంటే డైమండ్, రాజు అంటే కింగ్, డైమండ్ కింగ్ అనమాట. సో మణిరాజు గారు, సో మీ అప్లయన్స్ కమిట్మెంట్ ఇచ్చారు మీకు. సో కంప్లీట్ చేయండి. కంగ్రాచులేషన్. రైట్. ఇంకొక ముగ్గురు ఛాన్స్ ఉంది, ఎవరైనా మాట్లాడొచ్చు కమిట్మెంట్. మల్లిక మేడం ఉన్నారు మా గురించి. పవన్ సార్ ఉన్నట్టున్నారు ఇక్కడ నుంచి. పవన్ సార్ అడ్మిట్ చేసుకోండి. ఉన్నారు మా పవన్ గారు కంప్లీట్ అడ్మిట్ చేసుకోండి. పవన్ కుమార్. రైట్ సార్ గుడ్ మాట్లాడండి. మార్నింగ్ గురూజీ. మాట్లాడండి. నేను స్టార్ట్ చేస్తాను గురించి, వర్క్ స్టార్ట్ చేస్తాను. వర్క్ స్టార్ట్ చేయండి. 1000 బి కంప్లీట్ తీసుకోండి, అయిపోయింది పక్కగా. ఈ రోజు మీరు కంప్లీట్ తీసుకుంటే అయిపోతుంది సార్. ఓకేనా? చేసి చూపించండి. సరేనా? సరే గురూజీ. గాడ్ బ్లెస్. పవన్ కుమార్ సార్ లైన్ లోకి వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ముగ్గురు పేరు ఛాన్స్. నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడచ్చు. పవన్ కుమార్ సార్ లైన్ లో ఉన్నారు మా గురించి. కెమెరాలోకి వచ్చారు పవన్ కుమార్. మల్లికా మేడం కంప్లీట్ ఇచ్చారండి. లేదు మా గురించి. సరే పవన్ సార్ చెప్పండి. కూడా కెమెరా ముందుకు వచ్చి వెళ్ళిపోయారు మాకు. సరే వెళ్ళే వాళ్ళ గురించి కాదు, ఉన్న వాళ్ళ గురించి చెప్పండి మేడం. మీ కంప్లీట్ చెప్పండి. ఓకే మరి ఖచ్చితంగా నేనైతే 4 మెంబర్స్ అనుకున్నాను మా గురించి. వాళ్ళలో 3 ఇచ్చారు కమిట్మెంట్. అండ్ ఇప్పుడు నాతో కలిపి 4 గురించి. సో చేయండి. నారాజ్ సార్ మీ కంప్లీట్ చెప్పండి. ఏలూరు నాగరాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజు గారు. నాగరాజు గారు. ఫస్ట్ నేను ర్యాంక్ కంప్లీట్ చేస్తాను గురుజీ. అదే 1000 బి చేస్తే 2 అవుతాయి. ఒకే దెబ్బకి 2 పెట్టలు అంటారు. అదే ఓకేనా? 2 కంప్లీట్ అవుతాయి. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ.
రైట్. ఓకే, అందరూ అయిపోయినట్టేనా టైగర్స్? గురుజీ మొన్న కొత్తగా డీడీ క్లోజ్ చేసిన గురుజీ. మొన్న కొత్తగా గన్నపూడి కోటేశ్వర గారు ఉన్నారు గురుజీ. అవును, కోటేశ్వర గారు వెల్కమ్. కన్నపూడి కోటేశ్వర గారు. నమస్కారం సార్. సో కంగ్రాచులేషన్, ఆ రోజు మీరు వెంటనే రెడీ క్లోజ్ చేసినందుకు సూపర్. సో 4 సంవత్సరాలు ఎలా డెవలప్ అవుతారో మళ్ళీ మీతో కూడా నేను మాట్లాడబోతున్నాను. సో మీరు కూడా 1000 బీ ఛాలెంజ్ తీసుకోండి. 1000 బీ క్లోజ్ చేస్తే గురించి వాళ్ళతో డిన్నర్ చేసే అవకాశము. చెక్ కూడా 7000 రూపాయలు చెక్ కూడా వచ్చింది. ఓకేనా? గ్రేట్, కంగ్రాచులేషన్. ఎస్కే ఫజల్ గారు గురుజీ, రాష్ట్రపేట నుంచి గురుజీ. కంగ్రాచులేషన్ ఫజల్ సార్. ఫజల్ గారు ఫజల్ సార్ వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి. ఫజల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మైక్ సింబల్. రైట్, మాట్లాడండి ఫజల్ గారు. హాయ్ సార్. కంగ్రాచులేషన్ ఫజల్ గారు. సో కమిట్మెంట్ తీసుకోండి, చెప్పండి దాని గురించి. 1000 బీ కంప్లీట్ చేయండి సార్. మీకు ఎలా చేయాలో మేము గైడ్లైన్స్ ఇస్తాం, దాని ప్రకారం చేయండి. ఓకేనా? రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అందరికి ఒక కొన్ని ప్రూఫ్లు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ అందరూ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు కదా. సో మీ అందరి కోసం చూడండి. టైగర్స్ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు, ఈజీగా అవ్వచ్చు అని మీకు చెప్తున్నా కదా. సో నేను ఎలా సక్సెస్ అయ్యాను, నాకు ఎలా సక్సెస్ వచ్చిందో మీకు నేను చూపించబోతున్నాను. చూడండి టైగర్స్, లైవ్ ప్రూఫ్ చూపించబోతున్నాను. సో రికార్డ్ ఆపేస్తున్నారు, ఎందుకంటే రికార్డ్ ఉంటే మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇవన్నీ వాళ్ళు కూడా చూపించుకుంటారు. సో రికార్డ్ ఆపేసి మీకు మాత్రం చూపిస్తాను.